హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మాకు చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి ఫ్రెండ్స్. ఇక అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్తే, సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు రీల్స్ చేసి ఎంతోమంది సెలబ్రిటీలుగా మారిపోయిన వారిలో బర్రెలక్క ఒకరు. ఆమె ఎన్ని చదువులు చదివినా చివరికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, బర్రెలు కాయడమే అనే వీడియోతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో బర్రెలక్క ఓవర్ నైట్ స్టార్గా మారిపోయిందనడంతో అతిశయోక్తి లేదు. అలాగే గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క పోటీ చేసింది. దీంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది, కానీ విజయం సాధించుకోలేకపోయింది. ఇటీవల బర్రెలక్క పెళ్లి చేసుకొని నిత్యం పలు రకాల వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. అలాగే ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే నామినేషన్ కూడా దాఖలు చేసి ప్రచారంలో పాల్గొని వీడియోలను షేర్ చేసింది. అయితే పోలింగ్కు ఒక్కరోజు సమయం ఉండగానే నేను చనిపోతానేమో అని భయమేస్తుందంటూ తాజాగా పోస్ట్ పెట్టింది. నేను మరో గీతాంజలిలాగా బలి అవుతానేమో అనిపిస్తుంది. మీరు మీ ఆనందం కోసం, కంటెంట్ కోసం చేసే వీడియోల వల్ల ప్రాణాలు పోతున్నాయి. నేను నా ఫ్యామిలీ ఈరోజు బాధపడుతున్నాము. మీ నెగిటివ్ ట్రోల్స్ వల్ల మానసికంగా వేధిస్తున్నారు. అలాగే నెగిటివ్ ట్రోల్స్ చేసి మెసేజ్ చేసి హింసిస్తున్నారు. ఇలా ట్రోల్స్ చేసే వాళ్ళకు ఇది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కానీ ఎదుటి వాళ్ళ జీవితం. ఇలా చాలామంది జీవితాలు నాశనం అయ్యాయి. అందులో నాది కూడా ఒకటి. నేను చేసిన తప్పు ఏముంది అర్థం కావట్లేదు, కానీ ఇలా ట్రోల్స్ వల్ల నా ఫ్యామిలీ నేను చాలా బాధపడుతున్నాము. నేను అలాంటి వారిని వదిలిపెట్టను. నన్ను నెగిటివ్గా ట్రోల్స్ చేసిన వారి మీద కంప్లైంట్ చేస్తున్నాను. ట్రోలింగ్స్, బ్యాడ్ కామెంట్స్ అన్నీ నేను భరించలేకపోతున్నా. అయితే ఎంపీ ఎలక్షన్స్లో నామినేషన్ వేసినందుకు కూడా నన్ను ఎంత ఘోరంగా హింసిస్తున్నారంటే అంత ఘోరంగా కామెంట్స్తో బాధ పెడుతున్నారు. నేను బాగా విసుగు చెందిపోయాను. ఒక్కోసారి అనిపిస్తుంది నేను చనిపోతానేమో, ఏమైనా చేసుకొని అని భయమేస్తుంది. ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేశాను. కొత్తగా నా భర్తతో ఉన్నాను, కానీ నన్ను సంతోషంగా బతకనిస్తలేరు. ట్రోల్స్, కామెంట్స్ నన్ను చాలా బాధిస్తున్నాయి. ఏదో ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాను కాబట్టి అవి కంప్లీట్ అయ్యాక ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటికి దూరంగా ఉంటాను. వీటన్నిటిని తీసేసి నా భర్తతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. నన్ను ట్రోల్స్ చేసే అన్నలు, అక్కలు కానీ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. మీ ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టండి, కానీ నన్ను ట్రోల్స్ చేయకండి. వాటి వల్ల నేను మానసికంగా చాలా కుంగిపోవాల్సి వస్తుంది. నెక్స్ట్ పాలిటిక్స్ లైఫ్ కూడా ముగిసిపోతున్నాయి. నాకేం అర్థమైందంటే ఇక్కడ మంచి చేయడానికి వచ్చిన వాళ్ళకు స్థానం లేదని అర్థమైపోయింది. అన్నిటికీ ఎండు చెప్పి నా లైఫ్లో నేను సంతోషంగా గడపాలనుకుంటున్నాను, థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఈ కామెంట్స్ చేస్తున్నంతసేపు బోరున ఏడ్చింది. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.